కొంతమంది బాబు చెప్పే మాటలు వినేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కారణంగానే గతంలో రేవంత్ రెడ్డిని అక్కడ చేర్చుకోవడం అయినా సాధ్యమైంది. అట్లాగే జగన్ మీద కేసులు పెట్టించడం అయినా సాధ్యమైంది. కాంగ్రెస్ పార్టీలో కూడా బాబు మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి నడిచింది. ఇప్పుడు అక్కడ వాళ్ళ చేతన షర్మిలకి ఇక్కడ రాజకీయ భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంది. ఏంటంటే ఆవిడ ఏదో ఒక విధంగా అంటే ఎప్పుడైనా సరే ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటుంటాం. ఇద్దరు ముగ్గురు అన్నతమ్ములు ఉన్నటువంటి సందర్భంలో అందరూ ఎదగాలని కోరుకుంటుంటారు. ఒకడు ఎదిగాడంటే కనుక మిగతా వాళ్ళు అక్కడికి ఎదగాలన్నటువంటి తపన, లేకపోతే ఏడ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ రెండో కోణంలో నుంచి ఉంది. అన్నయ్య ఎదిగిపోయాడు, నాన్న వారసత్వం ఆయన తీసేసుకున్నాడు, నాకు కూడా నాన్న వారసత్వం వచ్చేయాల రాజకీయ పరంగా అన్నటువంటి ఆవిడ ఫీలింగ్. అయితే ఇంటికి ఒకళ్ళే రాజకీయం చేయాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి ఫీలింగ్. రాజశేఖర రెడ్డి బతుకున్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పెద్ద రాజకీయం ఏం చేయలేదు, ఎంపీ సీట్ మాత్రమే చేసుకొచ్చారు. అది కూడా వివేకానంద రెడ్డి సోదరుడు. ఇంటి తరపున మొత్తం రాజకీయం అంతా కూడా రాజశేఖర రెడ్డి చూసుకునేవాడు. ఈమెమంటది అట్లాగే నాకు కూడా ఇవ్వచ్చు కదా, ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇతనికి ఎంపీ ఇచ్చారా, అట్లాగే నాకు కూడా ఇవ్వచ్చు కదా అంటే ఈవిడ అట్లా ఆగే రకంగా జగన్మోహన్ రెడ్డి ఎంపీకి గెలిచినా ఎప్పుడు సపరేట్ గ్రూప్ పెట్టుకుని లేకపోతే ఆ పని చేయి ఈ పని చేయని నాన్న మీద ఒత్తిడి తెచ్చినటువంటి సందర్భం ఏం లేదు. రాజశేఖర రెడ్డి కూడా అట్లాంటి చనువు లేదు. ఎవరి రాజకీయం వాళ్ళదే అన్నట్టు నడిచింది. అయితే షర్మిల అట్లా కాదు, ముందుగానే అసలు ఏ పదవి లేకముందే వీళ్ళకి ఈ పని చేసి పెట్టు వీళ్ళకి ఈ పని చేసి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రెషర్ చేయడం ప్రారంభించింది. అట్లాంటి చేయడం బిగిన్ చేస్తే 4 ఇళ్ళు తెరిస్తే 4 ద్వారాలు తెరిస్తే ఇక మొత్తం అవినీతి ఆరోపణలో కూరుకుపోయి ఒక కర్ణాటకలో దేవగౌడ వాళ్ళ బతుకులాగా అయిపోతుంది. లేకపోతే కనుక ఏది పంజాబ్లో అకాలీదళ్ పార్టీ లాగా తయారైపోతుంది. అది జగన్కి ఇష్టం లేదు. 4-5 ద్వారాలు ఎప్పుడు ఉండకూడదు అన్నటువంటి తన యాటిట్యూడ్. కాబట్టి చెల్లికి ఆ విషయంలో